మంత్రుల రేసులో ఆశావహల్ జాతపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత. విపక్షంగా సభలో అడుగుపెట్టి ప్రభుత్వంలో చేరతామంటున్న జనసేన అధ్యక్షుడు ఒకేసారి 2 పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం? ఇది మంత్రి పదవుల రేసులో కొంతమంది ఉండట. విపక్షంగా సభలో అడుగుపెట్టి ప్రభుత్వంలో చేరతామంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇది సాంకేతికంగా ఎట్లా పాసిబుల్ అయితే అనేది ఒక క్వశ్చన్ వేస్తూ మంత్రి పదవులపైన ఒక వార్త ఇచ్చారు. చూద్దాం ఏమి ఇచ్చారు. 3వ పేజీ. ఇది మంత్రి పదవుల రేసులో ఉన్న వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల వరకు ఆశావహల్ జాబితా అని చెప్పి ఒకటి. టీడీపీలో మంత్రి పదవుల ఆశావహల్ జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అని చర్చ జరుగుతుంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రతిపాదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కసరత్తు చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యవుల కేశవులు, ధూళిపాల నరేంద్ర ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు. అటు బీజేపీ పార్టీకి సంబంధించి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్ రాజుకు కూడా అవకాశం దక్కువచ్చు. ఎందుకంటే సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీలో ఉన్నప్పటికీ సామాజిక వర్గం పరంగానే తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు. గత 2014 క్యాబినెట్లో కూడా కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. సుజనా చౌదరికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. ఇంకోటి జనసేనకు సంబంధించి జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెళ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్కు అవకాశం అట. వీళ్ళకి అవకాశం జనసేన నుంచి ఒక 4 పేర్లు ఇచ్చారు. ఇది బీజేపీ నుంచి ఒక 4 పేర్లు ఇచ్చారు. 4లో ప్రధానంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసు. ఇంకోటి విష్ణుకుమార్ రాజు కూడా అవకాశం, సత్యకుమార్ కూడా అవకాశం ఉందని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే చాలా సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు లాస్ట్ క్యాబినెట్లో 2014 క్యాబినెట్లో కూడా మంత్రులుగా ఉన్నారు. పయ్యవుల కేశవులు, ధూళిపాల నరేంద్ర లేడు, నిమ్మల రామానాయుడు లేడు. ఎందుకంటే పార్టీ ఆపద కాలంలో ఉన్నప్పుడు వీళ్ళంతా పార్టీని అడ్డుపెట్టుకున్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఇస్తే ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన సభ్యులే మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. మరి ఇస్తారా, ఏ ప్రాతిపదికన, ఎట్లా సామాజిక సమతుల్యం పాటిస్తారనేది చూడాలి.